అరణ్యంలో ఓ పెద్ద చెట్టు వద్ద చాలామంది జంతువులు సంతోషంగా నివసించేవి. ఆ చెట్టు క్రింద ఉన్న పొదల్లో చీమలు ఉండేవి. వాటిలో మిన్ను అనే చీమ చాలా బుద్ధిమంతి కాని కాస్త తినుకువ ఎక్కువగా ఉండేది. గ్రీష్మకాలం వచ్చేసరికి అన్ని చీమలు కష్టపడి తిండి సేకరించసాగాయి. కాని మిన్ను మాత్రం ఇతర చీమల కంటే ఎక్కువ భోజనం దాచుకోవాలని ఆశపడింది. అది రోజుకు రెండింతలు కష్టపడి తిండి కూడబెట్టింది. అయితే ఇతర చీమలు తనకు సహాయం అడిగితే, నా తిండి నాకు మాత్రమే, మీరే చూసుకోండి అని చెప్పేది. ఒకరోజు భారీ వర్షం పడింది. చీమల గూళ్ళన్నీ నీటితో నిండిపోయాయి. అందరూ తన తిండి పంచుకుని బతికిపోయారు. కాని మిన్ను తన దాచుకున్న తిండి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా వరదలో కొట్టుకుపోయింది. చివరకు తన దురాశ వల్లే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అర్థం చేసుకుని భవిష్యత్తులో సహాయ సహకారాలు చేయాలని నిర్ణయించుకుంది. ఒక అడవిలో క్రూరమైన పులి ఉండేది. అది తన బలంతోనే కాకుండా మాయతో కూడా ఇతర జంతువులను భయపెట్టేది. అది అడవిలోని జంతువులకు ఒకసారి చెప్పింది, నేను ఇప్పుడు మాయా శక్తులు కలిగిన పులిని. నన్ను శత్రువుగా భావిస్తే మీరు నాశనం అవుతారు. నా ఆజ్ఞలను పాటించకపోతే చెడ్డ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాటలు విన్న జంతువులు భయంతో వణికిపోయాయి. పులి చెప్పినట్లు నమ్మి దానికి అన్ని ప్రకారాలుగా సేవ చేసేవి. కాని ఆ అడవిలో ఓ తెలివైన కుందేలు ఉండేది. అది ఆలోచించి పులిని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. కుందేలు అందరూ జంతువులను ఒకచోట చేర్చింది. పులి నిజంగా మాయా శక్తులు కలిగి ఉంటే మన ముందు దాని శక్తిని చూపించాలి. అప్పుడు మాత్రమే మనం నమ్మాలి అని కుందేలు అన్నది. అదేరోజు పులి దగ్గరకు వెళ్ళి, అయ్యా పులి మహారాజా, మేము మీ మాయా శక్తులను గౌరవిస్తున్నాం. కాని ఒక చిన్న పరీక్ష చేయండి. ఈ పెద్ద కొండను గాలిలో ఎత్తండి. అప్పుడు మేము మీ మాయను నమ్మి జీవితాంతం మీ సేవ చేస్తాం అని కోరింది. పులికి అలా చేయడం అసాధ్యం. అది ఎంత ప్రయత్నించినా కొండ కదలలేదు. జంతువులందరూ చూసి గిగిలిపోతూ నవ్వాయి. అప్పుడు కుందేలు అన్నది, ఒక పటు తన బలంతోనే గొప్పవాడవుతాడు, మాయతో కాదు. అసత్యంతో మరెవరినీ బలవంతం చేయలేరు. జంతువులు ధైర్యంగా పులిని ఎదిరించాయి. అప్పుడు పులికి తన తప్పు తెలిసింది. ఆ రోజునుంచి పులి తన మాయను వదిలేసి నిజాయితీగా జీవించడం ప్రారంభించింది. Subscribe for more videos.